హలో ఎవ్రీవన్, ఐఎమ్ వారణాసి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ చూద్దాం. అవి మన వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఎలా యూస్ చేసాం, ఎక్కడ యూస్ చేసాం, దాని వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్లీ పేజినేషన్. పేజినేషన్ ఏంటంటే మనం ఎక్కువ డేటాను లోడ్ చేస్తాం కదా. సపోజ్ ఇప్పుడు మనం ఒక 30K 40K డేటాను మనం లోడ్ చేసినప్పుడు అంతా ఒకేసారి డిస్ప్లే అవడం చాలా టైం పడుతుంది కదా లోడ్ అవడానికి. అలా కాకుండా పేజినేషన్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ డేటా మాత్రమే మనకి రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అలాగా ట్రావర్స్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇది పేజినేషన్ అంటే. పేజినేషన్ యొక్క కోడ్ ఇక్కడ కింద ఉంటుంది చూడండి. ఇంకోండి పేజినేషన్ కంట్రోల్స్ అని. పేజినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సర్టెన్ పేజ్లో ఇన్ని రెస్టారెంట్స్ డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు మనకి పేజినేషన్ వాడతాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 9 తీసుకున్నాం. అంటే పేజ్కి 9 రెస్టారెంట్స్ వస్తాయి, మిగతా నెక్స్ట్ అలాగా పేజెస్ లాగా నెక్స్ట్ ట్రావర్స్ అవుతూ ఉంటుంది. ఇది పేజినేషన్ కాన్సెప్ట్ అంటే. నెక్స్ట్ మోంగోడిబి అట్లాస్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్కి యూజ్ చేసేది మోంగోడిబి అట్లాస్. ఇది ఏంటంటే నో డేటా నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఇది అంటే ఏంటంటే దీంట్లో స్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే చాలా సెక్యూర్గా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చాలా సేఫ్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే క్లౌడ్ డేటాబేస్. దీంట్లో అనేది మనం డేటా అనేది స్టోర్ చేసుకున్నాం. ఇదిగోండి రెస్టారెంట్ లిస్ట్లో మనం ఈ టోటల్ డేటా అనేది మనకి స్టోర్ అయి ఉంటుంది. ఇది మొంగోడిబి అట్లాస్ అండి. నెక్స్ట్ సూపర్ బేస్ ఏంటంటే మనం అదేంటంటే ఎస్క్యూఎల్ ఆల్టర్నేట్ లాంటిది. మనం ఇక్కడ సూపర్ బేస్ అనేది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్ అంటే ఏంటంటే ఏమైనా మనం పర్ఫామ్ చేసినప్పుడు, ఏమైనా యాక్షన్ ట్రిగ్గర్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది కదా, దాన్ని ఈవెంట్స్ అంటారు. అంటే క్లిక్ చేసిన వేరే బటన్కి వెళ్తుంది, దాన్ని ఈవెంట్స్ అంటారు. ఒకవేళ ఏదైనా మనం సపోజ్ వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆ నెక్స్ట్ వెళ్తుంది కదా, దాన్ని ఈవెంట్స్ అంటారు. ఈవెంట్ ఈవెంట్ లూప్ అంటే ఏంటంటే ఒక సపోజ్ ఇప్పుడు మనం సింక్రోనస్ ఫంక్షన్స్ అని రెండు ఉంటాయి. ఆ సింక్రోనస్ ఫంక్షన్స్ని యూజ్ చేసేది ఈవెంట్ లూప్. అంటే ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది అంటే సింక్రోనస్ ఫంక్షన్స్ని రన్ చేస్తాయి. ఈ సింక్రోనస్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మన సింక్రోనస్ అంటే మొత్తం అన్నీ ఒకటి తర్వాత ఒకటి అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ లూప్ ఆ ఫంక్షన్ అయ్యే కానీ కింద ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సింక్రోనస్ అంటే అలా ఉండదు. సపోజ్ ఒక ఫంక్షన్కి ఎక్కువ టైం పడితే ఒకవేళ ఇంకా దాని టైంలో వేరే ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఈవెంట్ అంటే. నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. రియాక్ట్లో బేసిక్గా 3 ఉంటాయి. ఏంటంటే మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. మౌంటింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అని, అప్డేటింగ్ అంటే మిడిల్ ప్రాసెస్ అని, నెక్స్ట్ అన్మౌంటింగ్ అంటే ఫైనల్ స్టేజ్ అని. ఈ 3 మన రియాక్ట్లో ఉంటాయి మెయిన్లీ. దీన్ని అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటారు. నెక్స్ట్ ఇంకా హుక్స్ అంటే ఏంటంటే ఇట్ అలౌస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ టు మేనేజ్ స్టేట్ అండ్ లైఫ్ సైకిల్. అంటే ఇక్కడ పైన యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ రాస్తున్నాం కదా, ఇవి మనం మేనేజ్ చేసుకోవడానికి మనం ఇది హుక్స్ అనేవి యూజ్ అవుతాయి రియాక్ట్లో. ఇదిగోండి ఇక్కడ కోడ్లో మనం చూస్తే ఇక్కడ యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేజ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, ఇవన్నింటినీ హుక్స్ అంటారు రియాక్ట్లో. ఇది ఏం చేస్తుందంటే మనం స్టేట్ ఇంకా లైఫ్ సైకిల్ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తే అది మన ట్రిగ్గర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అన్నా కానీ వేరే పేజ్కి వెళ్తుంది కదా, దీన్ని ట్రిగ్గర్ అంటారు. నెక్స్ట్ కాల్ బ్యాక్స్ అంటే ఏంటి లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని మనం ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం అనుకోండి, అదే కాల్ బ్యాక్స్ అనేది ఇక్కడ మనం యూస్ చేస్తాం చూడండి. ఇంకోండి ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం, దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ రిజిస్టర్, అన్రిజిస్టర్ అన్న, సబ్స్క్రైబ్ అన్న, ఇవన్నీ ఏంటి దేంట్లో అంటే వెబ్ సాకెట్స్లో కానీ ఈవెంట్ లిజనర్స్లో కానీ యూజ్ అవుతాయి. అంటే ఏంటంటే ఇవి మనకి రియల్ టైమ్ అప్డేట్స్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ హైర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ అందర్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ని రిటర్న్ చేస్తే దాన్ని హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనే అంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తే దాన్నే మనం ఏంటంటాం అంటే ఎసింక్రోనస్ ఫంక్షన్స్ అంటాం, సారీ కాల్ బ్యాక్స్ ఫంక్షన్స్ అంటాం.
నెక్స్ట్ ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్యూర్. ఇప్పుడు మనం ఏమైనా మనకి సపోజ్ ఇప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఇస్తాం కదా, ఒకవేళ సక్సెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఏంటి, ఈ డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ లేకపోతే అంటే నో నో అంటే దాంట్లో నో వాల్యూ న్యూమరిక్ వాల్యూస్ అని అంటే అసలు ఏ ఉండదు కదా డేటా, కాబట్టి మనకి ఏం రిప్రజెంట్ చేయదు అది. ఇది ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్స్ ఆర్గ్యుమెంట్స్ కింద మనం పాస్ చేస్తాం. ఇంకా ఆన్ క్లిక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఇది యూజర్ ఇంటరాక్షన్కి యూజ్ అవుతాయి. అంటే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఏం చేయాలి, హ్యాండిల్ సెర్చ్. ఇక్కడ చూడండి, గెట్ యూజర్ లొకేషన్ అంటే యూజర్ లొకేషన్ మనకి ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ క్లిక్ హ్యాండిల్ సెర్చ్ అంటే హ్యాండిల్ సెర్చ్ ట్రిగ్గర్ అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ విచ్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇదంతా మనకి రూట్స్ పాత్ యూజ్ చేసుకోవడానికి. ఇదంతా యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్లీ హోమ్ పేజ్లో మనకి ఏముంటాయంటే అన్ని రెస్టారెంట్స్ డిస్ప్లే అవుతుంది. పేజ్ నేషన్ ఫ్యూచర్తో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎన్ష్యూర్ ఎగ్జాక్ట్లీ 9 రెస్టారెంట్స్ పర్ పేజ్. ఇది పేజ్ నేషన్ లిమిట్ పెట్టాం మనం. నెక్స్ట్ దీంట్లో సెర్చ్ బై రెస్టారెంట్, సెర్చ్ బై నేమ్ ఉంది కదా, అంటే ఏంటి ఫిల్టరింగ్ లాజిక్. అది నొక్కగానే మనకి ఆ రెస్టారెంట్స్ మనకి సెర్చ్ అవుతాయి. దాని నుంచి మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెస్టారెంట్ డీటెయిల్స్ పేజ్లో మనకి ఆ రెస్టారెంట్స్ యొక్క డీటెయిల్స్, నెక్స్ట్ ఆ మెనూ అవన్నీ చూసుకోవచ్చు. దాని తర్వాత మనం డైరెక్ట్ జొమాటోకి రీడైరెక్ట్ అవుతుంది. దాని ద్వారా మిగతా యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇదంతా సర్వర్ డాట్ జేఎస్. అంటే దీంట్లో మనం ఏపీఎస్ అనేది క్రియేట్ చేసి దాన్ని మనం ఫ్రంట్ ఎండ్లో యాక్సెస్ చేసుకున్నాం. ఇంకో లొకేషన్కి ఇదంతా ఏపీఎస్ క్రియేట్ చేయడం. ఇదంతా మన నావ్ బార్లో ఏమేమి ఉండాలి, ఎలిమెంట్స్ ఏమి ఉండాలని ఫస్ట్ ఇనిషియల్గా ఇమేజ్ సెర్చ్, లొకేషన్, నెక్స్ట్ హోమ్ పేజ్, అవన్నీ నావ్ బార్లో అనేది ఉంటాయి. ఇది మొత్తం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.